హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో గైస్, మనకి రీసెంట్గానే ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవల్దార్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఈ రెండు పోస్టులకు కలిపి మొత్తం మనకి 8,000 పైన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించి ఈ 2024 నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, నోటిఫికేషన్ వీడియో. అందులో ఈ పర్టికులర్ పోస్టులలో ఏమేం పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దాంట్లో సిలబస్ ఏముంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే చూడడం జరిగింది. బట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కొత్త ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళ కోసం డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూడడం కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీని ద్వారా మీకు ఏమర్థమవుతుందంటే, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి నేను చెప్పినప్పుడు ఇందులో మనకు సెక్షన్ 1, సెక్షన్ 2 అని 2 పేపర్స్ ఉంటాయి. సెక్షన్ 1లో 2 సబ్జెక్ట్స్, సెక్షన్ 2లో 2 సబ్జెక్ట్స్. సెక్షన్ 1లో నెగిటివ్ మార్క్స్ అయితే లేవు, బట్ సెక్షన్ 2లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే, మీకున్న ఈ వేకెన్సీస్లో మీ స్టేట్లో మీ కేటగిరీలో మీకు ఎన్ని మార్కులు వస్తే పక్కాగా జాబ్ వస్తుంది. ఎందుకంటే ఒకటే లెవెల్ ఎగ్జామ్, ఇంకా మళ్ళీ ఏముండదు. ఒకవేళ హవెల్దార్కు వెళ్తే ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు ఉంటాయి. బట్ ఎంసీఎస్ పోస్ట్ అప్లై చేసిన వాళ్ళకి ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. అందులో మీరు ఈ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటే జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లాస్ట్ 2023-24లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండే డీటెయిల్స్ కేటగిరీ వైజ్గా, స్టేట్ వైజ్గా ఇక్కడైతే మనం క్లియర్గా చూడబోతున్నాం. డెఫినెట్గా ఈ పాయింట్స్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలనే ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఈ 2023-2022కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాం. దానికంటే ముందు ఒకసారి ఇక్కడ మీరు గమనించండి, అఫీషియల్ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ దాంట్లో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. న్యూమరికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ రెండు సెక్షన్ 1లో ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్క్ ఉండదు. టోటల్ 20 క్వశ్చన్స్, ఇందులో 40 క్వశ్చన్స్, టోటల్ 120 మార్క్స్ ఉన్నాయి. ఇందులో 60, ఇందులో 60, 45 మినిట్స్ టైం ఉంటుంది. అంటే నీకు 120 మార్క్స్కు సెక్షన్ 1 ఉంటుంది. సెక్షన్ 2లో మీరు చూస్తే ఈచ్ సబ్జెక్ట్ 25 క్వశ్చన్స్ ఉంటే 75 మార్క్స్ ఉన్నాయి. 150 మార్క్స్, ఇది కూడా 45 మినిట్స్ టైమే. సో దీని ప్రకారం మనం ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్లో డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా ప్రతి పాయింట్. ఇది 2023కి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన ఫైనల్ నోట్, ఏ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండనేది. సో అక్కడ ఉన్న వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు, ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ప్రాపర్గా. క్వాలిఫై అయిన వాళ్ళ డీటెయిల్స్, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ పెట్టారు. బట్ నేను ఇక్కడ ఫైనల్ కట్ ఆఫ్ చూపిస్తాను. అంటే ఏ పర్టికులర్ మార్క్స్ వరకు కట్ ఆఫ్ రావడం జరిగింది, వాళ్ళ ఏజ్ ఎంత ఉండే, ఇవి ఇక్కడ మెన్షన్ చేశారు. కట్ ఆఫ్ డీటెయిల్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్, ఇది మీరు గమనించాలి క్లియర్గా. ఇక్కడ ఏం మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి. సో ఆల్ ఇండియాలో అయితే మీకు 18 to 25 ఉంటే, ఇందులో అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఒకటి ఉండే, ఇందులో 147 కట్ ఆఫ్ ఉంటే అది సెక్షన్ 2లో, సెక్షన్ 1లో రెండు కూడా ఇచ్చారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా, కట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు. బట్ మనం ఏపీ, తెలంగాణ మేజర్గా ఫోకస్ చేద్దాం. ఇక్కడ ఏపీకి సంబంధించి ఉంది చూడండి, ఏపీకి సంబంధించి వీటన్నిటిలో 18 to 25 ఇయర్స్లో కేటగిరీ వైజ్గా చూద్దాం. ఫస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో వేకెన్సీ 8, ఫిల్డ్ 8, కట్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి చూడండి. టోటల్గా 133 మార్క్స్ ఇందులో సెక్షన్ 2లో. తర్వాత సెక్షన్ 1లో 104. ఈ 104 120కి, ఇదేమో 150కి. సో డేట్ ఆఫ్ బర్త్, ఇది కట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు లాస్ట్ ఇయర్ ప్రకారం. తర్వాత మీకు ఇక్కడ మార్క్స్ ఇన్ జనరల్ అవేర్నెస్ ఇక్కడ మెన్షన్ చేశారు 54. సో ఈ విధంగా పర్టికులర్ మార్క్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సెక్షన్ 1లో, సెక్షన్ 2లో, ఇది గమనించండి. సో 104 ఇక్కడ ఉంది, 133 ఇక్కడ ఉంది. అన్రిజర్వ్డ్ అయితే ఓబీసీ ఇక్కడ చూడండి 133 ఉంది, ఇక్కడ కూడా 109 ఉంది, ఈ కొంచెం వేరియేషన్ ఉంది. తర్వాత మీకు ఈడబ్ల్యూఎస్లో మీరు చూసుకుంటే 131 ఉంది, 117 ఉంది. ఎస్సీ ఇక్కడ 132 ఉంది. చూడండి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈడబ్ల్యూఎస్ కంటే ఎస్సీకి ఇంకా ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇక్కడ వేకెన్సీస్ 2నే ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్ కూడా చూసుకోవాలి. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేకెన్సీస్ ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉన్నాయి, తెలంగాణలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా వేరే స్టేట్ కూడా మీరు గమనించవచ్చు. హైయెస్ట్, లోయెస్ట్ కట్ ఆఫ్స్ కూడా మీరు ఇక్కడ గమనిస్తుండండి. మ్యాక్సిమం అక్కడ అన్ని కూడా హైయెస్ట్ 146 ఇక్కడ కనిపిస్తుంది, లోయెస్ట్ అయితే 100, 104 కూడా ఉన్నాయి. సో ఇంకా తెలంగాణ దాంట్లో, తెలంగాణ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ చూద్దాం.
ఒకసారి ఇక్కడ చూడండి, మిగతా ప్రతి స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఇక్కడ మీరు చూడండి 63 మొత్తం ఇవన్నీ తెలంగాణ. ఇందులో కూడా సేమ్ ఏజ్ కేటగిరీ ఉంటే కేటగిరీ వైజ్గా మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 9 వేకెన్సీ 9 ఫిల్ అయినాయి. 130 కట్ ఆఫ్ ఉంది. ఇందులో 90 ఉంది పేపర్ 1లో, సెక్షన్ 1లో. సెక్షన్ 2లో 130 ఉంది. ఇది కట్ ఆఫ్. తర్వాత ఎస్సీ క్యాండిడేట్స్ 130 ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఈవెన్ పేపర్ 1లో 113 ఎక్కువ ఉంది ఇంకా. సో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. 127 కట్ ఆఫ్ ఉంది. 84 కట్ ఆఫ్ ఉంది. తర్వాత ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ చూద్దాం చూడండి. అన్రిజర్వ్డ్ ఇక్కడ 51 వేకెన్సీస్ 51 ఫిల్ అయినాయి. 132 కట్ ఆఫ్ ఉంది. 115 పేపర్ 1 సెక్షన్ 1లో. ఓబీసీ చూసుకుంటే 132 ఉంది. ఇక్కడ 119 కట్ ఆఫ్ ఉంది. పేపర్ 1 పేపర్ 2 కట్ ఆఫ్. మధ్యలో జిఎస్ మార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది 2022లో వచ్చిన కట్ ఆఫ్స్. అదే 2023 ఇది. ఇప్పుడు చూసేది 2022 ఎగ్జామినేషన్ యొక్క కట్ ఆఫ్. ఇందులో కూడా ఉన్న వేకెన్సీస్ అవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ ఇవి అప్పుడున్న వేకెన్సీస్ 2 పోస్టులకి, తర్వాత ఇందులో ఎన్ని ఉన్నాయి, హవల్దార్ ఎన్ని ఉన్నాయి, ఎంటీఎస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎంతమంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కట్ ఆఫ్ డీటెయిల్స్కి వెళ్తే కట్ ఆఫ్స్ ఒకసారి ఇక్కడ మనం క్లియర్గా అయితే చూద్దాం. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి కట్ ఆఫ్ డీటెయిల్స్ 2022. ఇందులో స్టేట్ వైజ్గా ఏమేమి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏపీకి సంబంధించినవి అయితే ఏం లేవు. డైరెక్ట్గా ఇక్కడ మనకు వేరే స్టేట్స్ అయితే కనిపిస్తున్నాయి. తర్వాత అప్పుడున్న వేకెన్సీస్ని బట్టి ఇవైతే ఇస్తారు డెఫినెట్గా. ఆంధ్రప్రదేశ్ ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉందా, ఆంధ్రప్రదేశ్ అయితే లేదు. సో ఇది ఆర్డర్లో ఇచ్చారు. దాని ప్రకారం చూద్దాం ఇంకా వేరే స్టేట్లో ఏమైనా ఉన్నాయో. సో రైట్, ఇక్కడ ఇచ్చారు చూడండి ఆంధ్రప్రదేశ్ 61. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకు అన్రిజర్వ్డ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 56 వేకెన్సీస్కి ఇక్కడ 128 పేపర్ 2లో, 98 పేపర్ 1లో. సో లాస్ట్ ఇయర్తో 2023తో కంపల్సరీ ఇందులో కొంచెం తక్కువనే ఉంది 2022లో. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14 వేకెన్సీస్ ఉంటే 124 కట్ ఆఫ్ ఉంది. 114 కట్ ఆఫ్ ఉంది. అదేవిధంగా ఎస్టీ 10 వేకెన్సీస్ ఉంటే 115 కట్ ఆఫ్. 2 పేపర్లలో కూడా 115 కట్ ఆఫ్ ఉంది. సెక్షన్ 1 సెక్షన్ 2లో కూడా. ఓబీసీ కట్ ఆఫ్ 127 సెక్షన్ 2, ఇది 127 రెండిట్లో కూడా సేమ్ ఉంది. ఈ విధంగా ఎస్సీ కట్ ఆఫ్ చూసుకుంటే 21 వేకెన్సీస్కి 121 కట్ ఆఫ్, 100 కట్ ఆఫ్ ఇన్ పేపర్ 1. ఇది పేపర్ 1 పేపర్ 2 యొక్క కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. క్లియర్. మిగతా కేటగిరీస్ అంటే ఎవరైతే రిజర్వేషన్ అదర్ కైండ్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు ఉంటారు కదా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, వాళ్ళ రిజర్వేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత కట్ ఆఫ్ ఉందనేది. తర్వాత తెలంగాణ ఇక్కడ 63 రైట్. ఇక్కడనేమో పోస్ట్ కోడ్ వైజ్గా ఇచ్చారు. ఇంతకుముందేమో అన్ని పర్టికులర్గా స్టేట్ కోడ్ వైజ్గా ఇచ్చారు. ఇంతకుముందేమో అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టేట్ వైజ్గా ఇచ్చారు. బట్ ఓకే, ఇది క్లియర్గా ఉంది. ఇక్కడ తెలంగాణ మీరు చూసుకుంటే ఎస్సీ 70 వేకెన్సీస్ ఉంటే 111 ఏమో మనకు సెక్షన్ 1లో కట్ ఆఫ్ ఉంటే ఇందులో 120 కట్ ఆఫ్ ఉంది. జిఎస్ 36 మార్క్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇందులో ఎస్టీ క్యాండిడేట్స్ 112 కట్ ఆఫ్, 125 పేపర్ 1లో ఉంది, సెక్షన్ 1లో ఉంది. ఓబీసీ కట్ ఆఫ్ 118 ఉంది, 124 ఉంది. ఎక్కడ రిజర్వేషన్ పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవని అన్ని వెరీ ఈక్వల్గానే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 116 ఉంది, ఇక్కడ 125 మార్క్స్ ఉంది. సో 1-2 మార్క్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అన్నింటిలో. ఇది తెలంగాణలో రిజర్వేషన్ ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ అదర్ కైండ్ ఆఫ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ కట్ ఆఫ్స్ అయితే చూడవచ్చు మీరు. ఇవి ఈ 2 ఇయర్స్లో ఉన్న కట్ ఆఫ్స్. దీని ప్రకారం మనం ప్లాన్ చేసుకొని వెళ్ళిన యావరేజ్గా మనకి ఇక్కడ 110 నుండి 125 మధ్యలో మనకు పేపర్ 1 కట్ ఆఫ్ ఉంటే 110 ఆల్మోస్ట్ 120 నుంచి 130 140 వరకు కూడా ఈ పేపర్ సెక్షన్ 2లో కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా ఉంటున్నాయి. కానీ వేకెన్సీస్ని బట్టి ఈసారి అయితే 8000 వేకెన్సీస్ ఉన్నాయి. దాని ప్రకారం అప్పుడు రాసిన క్యాండిడేట్స్ని బట్టి, నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ని బట్టి, అప్లై చేసి రాసే స్టూడెంట్స్ని బట్టి, పేపర్ లెవెల్ని బట్టి ఈ కట్ ఆఫ్స్ అయితే మారుతూ ఉంటాయి. బట్ ఒక ఐడియా కోసం ఈ 2 సంవత్సరాలు 2023 2022లో ఏపీ అండ్ తెలంగాణలో మీ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత ఉంది దాని ప్రకారం ప్లాన్ చేసుకొని దానికంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. డెఫినెట్గా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ ఎగ్జామ్ మీరు చూసుకుంటే సింగిల్ ఎగ్జామ్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రాపర్గా ఫోకస్డ్గా ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ చేస్తే 100% క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన చేతిలో ఇంకా 4 to 5 months టైం ఉంది. ఈ పర్టికులర్ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయాలంటే సో మన అకాడమీలో ఎక్స్క్లూజివ్ మనకు బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఈ బ్యాచ్ చూస్తే 1,00,000
ఎస్ఎస్సి 2024 ఎంటీఎస్ హవల్దార్కి సంబంధించి కంప్లీట్ బ్యాచ్ ఇది. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ మొత్తం కవర్ అయిపోతుంది. రీజనింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇందులో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. దీంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ ఉంటాయి, మంత్లీ డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ ఇస్తాము, డైలీ క్విజెస్ కూడా ఉంటాయి సబ్జెక్ట్ వైజ్గా. ఇవన్నీ మీరు యూటిలైజ్ చేసుకొని ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మీరు అంజూస్ అకాడమీ యాప్ ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదు అంటే వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్కి వెళ్ళండి anjusacademy.com. ఈ రెండింటికి వెళ్ళండి. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నా కూడా 9110362607 ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లారిఫై చేసుకొని ఈ బ్యాచ్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.